హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఇప్పుడైతే చిన్నోడికి వ్యాక్సిన్ ఉందనమాట. తీసుకెళ్ళాలి వాడికి. టైం ఆల్రెడీ 11 అయిపోయింది. ఈడి వ్యాక్సిన్ ఏమో డేట్ 10వ తారీఖు ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి నేను కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుని వాళ్ళు రావచ్చా లేదని కనుక్కుంటే, లేదు రావద్దు 10వ తారీఖు రమ్మని చెప్పేసారు. అండ్ మళ్ళీ వాళ్ళే 11కి కాల్ చేసి మళ్ళీ రమ్మని చెప్పారనమాట. ఇంకా హడావిడి అయిపోయింది నాకు. ఇంట్లో పనులు కూడా ఏం అవ్వలేదనమాట. ఇంక చిన్నోడు పడుకున్నాడు. 11 పడుకున్నాడు పాపం వాడు. ఇంకా వ్యాక్సిన్ అని చెప్పి పొద్దున్నే స్నానం చేయించేదాన్ని నేను. వ్యాక్సిన్ లేదని చెప్పి వాడిని కూడా పడుకోబెట్టేసాను మంచిగా. ఇంక అప్పటికప్పుడు లేచి వాడి డ్రెస్ మార్చి, డైపర్ మార్చి, డ్రైయర్ ఏసి తీసుకొస్తాననమాట. దగ్గరే కదా! ప్యాంట్ వేద్దామనుకున్నాను గానీ చలిగా ఉంది గానీ, ఇంకా ప్యాంట్ వేస్తే తెలిసిందిగా కాళ్ళకి 2 చేస్తారు కదా! అందుకని చెప్పి డ్రైయర్ ఏసుకొని తీసుకెళ్ళిపోయానమాట. పైన క్లాత్ ఏసుకొని. మా చిన్నోడు కొంచెం గట్టివాడని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకన్నా ముందు ఇద్దరు పిల్లలొచ్చారనమాట. వాళ్ళు మాత్రం గట్టిగా ఏడ్చి, ఈడు మాత్రం పర్లేదు కొంచెం సేపు ఏడ్చి ఆపేసాడనమాట వెంటనే ఏడుపు. ఇంకా నైట్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో సార్ అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఒకటే చేస్తారేమో అనుకున్నాను కానీ వీడికి 3 చేశారనమాట. ఈ థర్డ్ డోస్ వాడికి. మళ్ళీ 9థ్ మంత్ వరకు లేదు వ్యాక్సిన్ మా వోడికి. వీడు ఏడ్చింది కొంచెమే గానీ, కళ్ళల్లో మాత్రం నీళ్ళు బానే వస్తదనమాట నాలాగా. వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత చిన్నోడిని తీసుకొని ఇంటికొస్తున్న దారిలోని మాకు అంటే నా బట్టలు కుట్టేవాడు ఇక్కడే ఉంటదనమాట. ఆవిడతో ఒక చిన్న రీల్ చేశాను. బాగా ట్రెండ్ అవుతుందిగా రీల్ ఒకటి 'కుట్టమ్మ కుట్టు' ఆ రీల్ చేశాననమాట. అది నేను అప్‌లోడ్ చేశా ఆల్రెడీ యూట్యూబ్‌లో. చూడండి తప్పకుండా చూడకపోతే. ఇంకా ఇంటికొచ్చి వంట చేద్దామనే టయానికి బాక్స్ వచ్చిందనమాట. ఏంటని బాక్స్ ఓపెన్ చేసి చూస్తాను. ఈ బాక్స్ అయితే మనకి డబ్బాలుంటాయి కదా! డబ్బాలయితే మా ఆయన ఆర్డర్ పెట్టారనమాట. 24 పీసెస్ వచ్చినియి దీనికి. కాస్ట్ ఏమో 900 పడిందనమాట. దీనికి స్పూన్‌లు, క్యాప్‌లు అన్నీ వచ్చినియనమాట. నేనేమనుకున్నానంటే స్పూన్‌లు అంటే చిన్నదానికి చిన్న స్పూన్‌లు, పెద్దానికి పెద్ద స్పూన్‌లు వస్తాయేమనుకున్నా. కాకపోతే అన్నీ చిన్న స్పూన్‌లు వచ్చినియండి. నాకేదైనా పార్సెల్ వస్తే మాత్రం వెంటనే ముందు నేనే ఓపెన్ చేయాలన్నమాట. మా ఆయనకొచ్చినా సరే, నాకొచ్చినా సరే నేను ఆగలేను. ముందు నేనే ఓపెన్ చేస్తానన్నమాట. ఏముంది ఏంటి అని చెప్పేసి. ఒకవేళ దాంట్లో ఉంది ఏదైనా తెలిసినా సరే నేను మళ్ళీ ఓపెన్ చేస్తానన్నమాట. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఇంక డబ్బాలన్నీ తీసి చూసానన్నమాట. క్యాప్‌లు, స్పూన్‌లు అంటే ఆ డబ్బాలు అన్నీ బానే ఉన్నాయా లేవా అని అన్నీ చూసాను ఓపెన్ చేసి. పర్లేదు అన్నీ బానే ఉన్నాయి. స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. డెలికేట్ గేమ్‌లే బానే ఉన్నాయి. అండ్ ఇరిగిపోయి కూడా ఏం లేదనమాట. చెక్ చేసుకోవాలి కదా! వచ్చిన వెంటనే మనం అంటే ఇరిగిపోయిందా లేదని చెప్పేసి. ఒకవేళ ఇరిగిపోతే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి. ఒకసారి నేను డబ్బాలు ఇలాగే ఆర్డర్ పెట్టుకున్నాననమాట. అవేమంటే ఇరిగిపోయినయి వచ్చినియి కూడా నాకు. మళ్ళీ రిటర్న్ పెడితే మళ్ళీ మంచియి వచ్చినాయన్నమాట డబ్బాలు. ఇది రావడమేమో గానీ ఇప్పుడు మొత్తం వాష్ చేయాలన్నమాట నేను. మాకు నీళ్ళైతే ఈవినింగ్ వస్తాయండి. సో, అప్పుడే వాష్ చేసుకోవాలి. ఏ పనుంటే అప్పుడే నాకు పిల్లల పాల బాటిలైనా, బట్టలు ఉతుక్కోవాలన్నా, ఇలాంటివేమైనా డబ్బాలేం కడుక్కోవాలని చెప్పేసినా సరే నాకు ఈవినింగ్ కుదురుతుందనమాట. నార్మల్‌గా ఇంట్లో నీళ్ళుంటాయి గానీ పైకొచ్చేటప్పుడైతే ఈజీ అయిపోద్దిగా మనకి. మొత్తం తోమేసుకొని పైప్‌తో కడిగేసుకుంటే ఈజీ అయిపోద్దిగా మనకి. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయాలండి. డీప్ క్లీనింగ్ మొత్తం చేయాలన్నమాట. ఎవ్రీ సండే నార్మల్ క్లీన్ చేస్తాం గానీ, డీప్ క్లీనింగ్ మొత్తం చేస్తే ఇంక చెత్త వస్తూనే ఉంటుందిగా మనకి. సో, అదంతా క్లీన్ చేయాలన్నమాట. ఈ సండే అయితే క్లీన్ చేసేయాలండి. మళ్ళీ పండగొచ్చేస్తుంది కదా మనకి. సండే ఎలాగో మా ఆయన ఉంటాడు కాబట్టి, ఇంకా మా ఆయన నేను కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చేయాలి. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలే కదా! వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో మనకి 4 సైజులొచ్చినాయనమాట డబ్బాలైతే. పెద్దదొకటి, మిడిల్‌దొకటి, ఇంక చిన్నదొకటి, మరీ చిన్నదొకటొచ్చిందనమాట. స్మాల్‌దొకటి. అండ్ దానికి చెప్పాగా స్పూన్‌లన్నీ ఒకటే సైజ్ అని చెప్పేసి, క్యాప్‌లు కూడా బానే వచ్చినాయి. మంచిగున్నాయి క్యాప్‌లు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయనమాట. ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ లేదు కదా! అందుకని చెప్పి చెప్తున్నాననమాట ఇక్కడ నేను. మనకి అట్టపెట్టి వచ్చింది కదా! అట్టపెట్టి పెట్టి దాని పైన 2 బాక్సులు పెట్టి, ఫోన్‌కి ఇంకో సపోర్ట్ కింద ఇంకో బాక్స్ పెట్టి, అప్పుడు వీడియో తీస్తాననమాట నేను. వీడియో తీయడానికి ఎవరు లేరు. నా వీడియో నేనే తీసుకోవాలి కదా! అందుకని చెప్పేసి వీడియోలు తీస్తున్నాననమాట నేను. ఇక చెప్పాగా సైజులు చూపిస్తున్నాననమాట. సైజులు ఎలా వచ్చినాయో చూపిస్తున్నాను ఇక్కడ మీకు నేను. ఈ డబ్బాలకి 24 పీసెస్‌కి 900 పెట్టొచ్చా అంటే పెట్టొచ్చండి పర్లేదు. క్వాలిటీ అయితే బానే స్ట్రాంగ్‌గా ఉందనమాట. ఇంక మధ్యాహ్నం చిన్నోడు, పాప అయితే ఇద్దరు పడుకోపోయారండి. ఈగేంటో మా వోడినొచ్చి వాలుతుందనమాట. ఎంత తోలినా సరే వాడినొచ్చి వాలుతుంది. పోయిన జన్మలో ఈ ఈగ మా వోడు లవరేమో అందుకని చెప్పి వాడి వెంటే తిరుగుతుందనమాట. అసలు పోవట్లే ఎంత కొట్టినా సరే. పండగ ఇంకెన్ని రోజులొస్తదబ్బా అని చూస్తున్నాననమాట ఇక్కడ నేను. పండగ రావడానికి కరెక్ట్‌గా 6 రోజులుందనమాట. ఏంటో అనుకుంటాం గానీ మనం పండగలకైనా లేదంటే ఎక్కడికైనా ఎళ్ళాలనుకుంటాం గానీ, ఆ వచ్చేంత వరకు మనకైతే కంగారాగదనమాట. వచ్చి అయిపోయిన తర్వాత అయ్యో! అయిపోయిందనిపిస్తది మనకు. రోజులు ఇట్టే గడిచిపోతాయి కదా మనకి. నాకు అంతే అనమాట. పండగలొచ్చినా సరే, ఎక్కడైనా బయటికెళ్ళినా సరే నాకైతే అసల కంగారాగదనమాట. అది ఎప్పుడొస్తదని వేలులో లెక్క పెట్టుకుంటా ఉంటాను. వచ్చి కూడా వెంటనే అయిపోద్దనమాట. అయ్యో! అయిపోయిందనిపిస్తది నాకైతే. ఈ వెజిటబుల్ చాపర్ తీసుకున్నా కదా! చూపిస్తాననమాట నేనిక్కడ. నేను క్యాబేజ్ ఏం చేశానంటే పెద్ద పెద్దగా కట్ చేసేసాను. సర్లే ఇది ఉందిగా అని చెప్పేసి ఇంక మొత్తం అన్నీ పెద్ద పెద్దగా కట్ చేసి దీంట్లో ఏసి తిప్పుతున్నాననమాట ఇక్కడ నేను. నేనేమో ఈజీగా అయిపోద్దేమో ఒక 2 మినిట్స్‌లో, 1 మినిట్‌లో అయిపోద్దేమో అనుకున్నాను. కానీ తిప్పుతుంటే మనం ఫాస్ట్‌గా తిప్పితే బానే అవుతదండి. కాకపోతే కొంచెం చెయ్యి నొప్పొస్తుందనమాట. ఇలాంటిదేంటంటే కొంచెం క్వాంటిటీ ఉంటే ఏసుకుంటే పర్లేదు. ఇలాగ ఎక్కువ ఎక్కువ ఏసుకుంటేనే అసలు లాగి చెయ్యి నొప్పొస్తదనమాట మనకి. దీనికన్నా నేను ఇంతకుముందు కొనిందైతే చాలా బావుందనమాట. క్వాలిటీ బావుంది. చాలా బావుందనమాట అది. ఇది కొంచెం నాకెందుకో అంటే ఇప్పుడు ట్రై చేస్తున్నా కొంచెం అనిపిస్తుందనమాట. క్వాలిటీ అంతగా బాలేదనిపిస్తుంది నాకైతే. మనం దీన్ని లాగే బట్టి ఉంటది. ఎంత లాక్కుంటే చిన్న చిన్నగా అవుతాయనమాట. పర్లేదు బానే చిన్న చిన్నగానే ఇంకా చిన్న చిన్నవి చేసుకోవచ్చు మనము. నాకైతే ఇది సరిపోద్దనమాట. ఎందుకంటే క్యాబేజ్ ఫ్రైయే కదా! ఆల్రెడీ ముందు ఉడకబెట్టి నేను శుభ్రంగా కడిగి ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేస్తాననమాట. పర్లేదు ఇంకా చిన్న చిన్నగా అయిపోతాయి మనకి. మా చిన్నోడైతే ఇంక సాయంత్రం లెగిసిపోయాడండి. లేచిన తర్వాత పాపం మా వోడు చాలా నొప్పొస్తున్నట్టుంది. వాడు పాపం చాలా బాధపడ్డాడనమాట చిన్నోడైతే.
ఇంకా వాడికైతే మందేశాననమాట. డ్రాప్స్ ఏయమని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళక్కడ అంగన్వాడీలోనే మనకి సిరప్ ఇస్తారనమాట జ్వరం సిరప్పు. అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో పారాసిటమాల్ యూజ్ చేస్తాం కదా! అదైనా యూజ్ చేసుకోవచ్చనమాట. మన ఇష్టం అది. కాకపోతే అక్కడ ఇచ్చిన సిరప్పు లేదంటే ఇంట్లో ఉన్న సిరప్ 2 మిక్స్ చేసి యూజ్ చేయకూడదండి. నేనైతే బాబుకి గాని, పాపకి గాని వాళ్ళు ఇచ్చిన సిరప్‌లేమి యూజ్ చేయలేదనమాట. ఇంట్లోనే పారాసిటమాల్ ఉంటది కదా! ఇంట్లోనే యూజ్ చేసేదాన్ని. పాపకి కూడా అంతే అనమాట. ఇంకా బాబుకి కూడా పాపది ఉంది కదా! పారాసిటమాల్ 250 ఉంది నా దగ్గర. అది 5 డ్రాప్స్ ఏస్తాననమాట. ఇప్పుడైతే ఈరోజైతే వాడికి 120 తీసుకొచ్చాను. పాపకేమో 250 తీసుకొచ్చాడు మా ఆయన. ఎందుకంటే ఉంటదిగా పనికొస్తదని చెప్పేసి పాడేమి అవ్వదు కదా! పనికొస్తదని చెప్పేసి మా ఆయన 2 తీసుకొచ్చారనమాట. ఈ జ్వరం సిరప్‌లయినా సరే వాడిన మనం 10 డేస్‌కి మళ్ళీ పడేయాలండి. యూజ్ చేయకూడదనమాట. అక్కడ హాస్పిటల్‌లో మనం చెప్తారు. క్యాప్ తీసిన తర్వాత మూత తీసిన తర్వాత 10 డేస్ యూజ్ చేయాలని చెప్తారు వాళ్ళు కూడా. తర్వాత పడేసి కొత్తది కొనుక్కోవడమే. జ్వరం సిరప్ ఏంటంటే మనకిక్కడ దాని మీద రాసిస్తారనమాట. సస్పెన్స్ అని రాసిస్తారు. సో, అదున్నప్పుడు మనం షేక్ చేయాలనమాట. అదే కాదు ఏ మెడిసిన్ మీదైనా అలా రాసుంటే ఆ మెడిసిన్ మొత్తం మనం అంటే మొత్తం ఇలా కదిలించిన తర్వాత యూజ్ చేయాలండి. మొత్తం షేక్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. అప్పుడే అది పనికొస్తది. మనం షేక్ చేయకుండా నార్మల్ మూత తీసి యూజ్ చేస్తే అది పనికిరాదనమాట. ఇక్కడైతే నేను ఆ పనంతా అయిపోయిందనమాట. సామాన్లు తోమేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది డబ్బాలు కడగాలని చెప్పేసి మళ్ళీ ఇంక ఫాస్ట్ ఫాస్ట్ డబ్బాలు కడిగేసాను. మళ్ళీ నీళ్ళు పోతాయి కదా మనకి. ఇంక ఫాస్ట్ ఫాస్ట్ డబ్బాలు కడిగేసాననమాట. ఇక్కడ మా వోళ్ళైతే ఫుల్ డాన్స్ ఏసుకుంటున్నారనమాట. ఇక్కడ ఇంట్లో అయితే నైట్ నేను పప్పు చేశానండి. పప్పుతో పాటు అప్పడాలు కూడా ఏపాననమాట. ఇంక మా జశ్వి తినని చెప్తే కొంచెం కొంచెం తింటుంది. మిగతాదంతా కింద పడేస్తుందనమాట. మొత్తం దుప్పడంతా అంటే మొత్తం బెడ్డంతా అప్పడాలు పిసికి పిసికి పడేసిందనమాట అది. కొంచెం సేపు బిందు దక్షలతో డాన్స్ ఏసింది. వాళ్ళు ఎళ్ళిపోయారనమాట. దాని తర్వాత ఇది ఒక్కతే డాన్స్ ఏసుకుంటుంది పాటలు పెడుతుంటే. జస్వికి ఈ మధ్యన పాటలు తగ్గేసానండి బాగానే. ఎందుకంటే ఇప్పుడు ఏబీసీడీలు నేర్చుకోవాలి కదా తనని చెప్పేసి, ఏబీసీడీలు బాగా నేర్పేసానన్నమాట. అవే పెడుతున్నానన్నమాట. తను కూడా బాగానే చెప్తది. 1, 2, 3 చెప్తది. ఏబీసీడీలు కూడా బాగానే చెప్తదన్నమాట. మధ్య మధ్యలో మర్చిపోతుంది. మళ్ళీ మనం చెప్తే మళ్ళీ కంటిన్యూ అయిపోతుందన్నమాట తనకి. తన ఏజ్ ఇప్పటికి 2 ఇయర్సే గానీ ఇంకా నేర్పిస్తున్నానన్నమాట. ఎందుకంటే ఇప్పుడే నేర్చుకుంటారు బాగా వాళ్ళు. స్కూల్‌కి, అంగన్వాడికి వెళ్ళడం కన్నా ఇంట్లో నేర్పించుకుంటే బెటర్ మనకు కూడా. ఇప్పుడొచ్చిన న్యూసెస్ చూస్తుంటే అసలు భయమేస్తుందన్నమాట. స్కూల్‌కి గాని, అంగన్వాడికి గాని అసలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నారు కదా! ఈ మధ్య న్యూస్‌లు. పిల్లలను కూడా చూడట్లేదన్నమాట. గట్టి గట్టి కొడుతున్నారు. వాళ్ళేం చెప్పుకోలేరు నోరులేని పిల్లలు కదా! వాళ్ళేమని చెప్తారు మనం చెప్పండి? అలాగని అన్ని స్కూల్‌లో అన్ని అంగన్వాడీలు ఉండవు కదా! ఎక్కడో కొన్ని ఉంటాయి. ఇంకా మన జాతిలో మనం ఉండడం బెటరే కదా! జస్ట్‌వికి ఏమనుకున్నానంటే 4 గాని, 5 గాని ఇయర్స్ వచ్చేంత వరకు తను స్కూల్‌లో ఎయకూడదనుకుంటున్నాను నేను. అంగన్వాడీలో కూడా ఎయకూడదనుకుంటున్నాను. ఇంట్లో నేర్పిద్దానికి చూస్తున్నాను నేను. చిన్నోడైతే కొంచెం డల్ అయిపోయాడనమాట. ఇంక అందుకే వాడిని వదిలేసుకున్నాను. ఇంక వాళ్ళ అక్కని చూస్తూ ఉన్నాడనమాట. వాళ్ళ అక్క తింటుంది వాళ్ళ అక్కని చూస్తున్నాడు వాడు. మా చిన్నోడేంటో గాని పాలిస్తున్నా సరే పాలు తాగిసిన నోట్లో మాత్రం ఏళ్ళు బానే పెట్టుకుంటున్నాడండి. అంటే నేను పాలేమి సగం సగం ఇవ్వట్లేదు. మొత్తం గంట సేపు కూర్చొని మంచిగా ఇస్తానన్నమాట పాలు. వాడు తాగేసిన తర్వాత కూడా ఏళ్ళు పెట్టుకున్నాడంటే అదే అలవాటయిపోతుంది వాడికి. జస్వికి కూడా అలవాటుందిగా మరి ఈ వయసులో అలవాట్లేదనమాట. అంటే వీడికి ఇప్పుడు 4 మంత్స్ కదా! ఇప్పుడైతే అలవాట్లేదు జస్వికి. తనకొక 8 మంత్స్ అప్పుడు పెట్టుకున్నది ఏళ్ళు. అంటే మరీ ఎక్కువ కాదులేండి. కొంచెం నార్మల్ పెట్టుకొని తీస్తది. వీడు మాత్రం పడుకున్నప్పుడు ఏళ్ళు అలవాటయిపోతుందనమాట. ఇంక ఎంతమంది తీయడం వాడు పెట్టుకోడనమాట. ఇంక అది అలవాటయిపోతుంది వాడికి. నా పనిలో నేనుంటే మా జస్వి పనిలో మా జస్వి ఉందనమాట. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదనమాట. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదనమాట. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇవాల్టి వీడియో అయితే ఇంతేనమాట. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. ఇంకా ఉంటాను మరి. బాయ్ బాయ్. లైక్ ముఖ్యం బిగ్లు మర్చిపోవద్దు. ఓకేనా?